తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణు పరామర్శించారు. అంబటి రాంబాబు అరెస్టు అక్రమమని, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు అత్యంత హేయమనే చర్యలుగా ముద్రగడ విమర్శించారు. తిరుమల లడ్డు అంశంపై సీఎం చంద్రబాబు రాజకీయంగా వ్యవహరిస్తున్నారని తోట త్రిమూర్తులు ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాకుండా కక్ష సాధింపు పాలన సాగుతోంది అన్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయిస్తుందని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇళ్ళు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పంట బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నాను అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, అటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటారు. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి